పట్టింది ఆవిడ బ్లాక్ చేస్తుంది అలాగా. మనోలేం కర్మ, నేను కూడా పైకి వెళ్దామని అనుకున్నాం కానీ గేట్ వేసేస్తుంది. మీకు ఎలాగుందో తెలియదు కానీ నాకు మాత్రం కళ్ళు తిరిగేదానికి అలా చేసినందుకు. ఏం మాట్లాడారు బాబు అంత గట్టిగా? కపుల్స్ వాళ్ళ ఫోటోషూట్లకి హెల్ప్ చేయడం, లేకపోతే వాళ్ళు చేసి చూడడం. మెజెంటా లైన్ అయిపోయింది, ఎల్లో లైన్ అయిపోయింది, అండ్ రైట్ నో కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ దిగిపోయాం అండ్ బయట ఉన్నాం అనమాట. సో షేరింగ్కి 20 రూపీస్ అనమాట. సో ఆటో ఫిల్ అయిన తర్వాత అప్పుడు మూవ్ చేస్తారు, అంతవరకు మూవ్ చేయరు. సో కుతుబ్ మినార్ ఎంట్రీకి అయితే వచ్చాం. వీ నీడ్ టు టేక్ ద టికెట్స్ అనమాట. ఇండియన్స్కి అయితే 40 రూపీస్ అండ్ ఫారినర్స్కి అయితే 600 రూపీస్. మాన్యువల్గా తీసుకోవచ్చు అండ్ ఆల్సో ఆన్లైన్లో తీసుకోవచ్చు. సో లెట్స్ టేక్ ఆన్లైన్ టికెట్స్ అనమాట. చూస్తున్నవన్నీ టికెట్ కౌంటర్స్ అనమాట. అక్కడైతే 40 రూపీస్ అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక అక్కడ స్కాన్ ఉంది కదా, ఆ స్కానర్ నుంచి చేశాను. పర్ హెడ్ ఇట్ ఈస్ 35 రూపీస్ అనమాట. సో ఐ గాట్ ద టికెట్ అండ్ లెట్స్ గో. దిస్ ఇస్ ద ఎంట్రీ. Children, Indian gents, Indian ladies, emergency gate, foreign tourists. టికెట్ స్కాన్ చేశారు అండ్ బేసిక్ చెక్స్ అనమాట. మాన్యువల్ చెక్ అయితే అయింది, బాడీ ఫ్రిస్కింగ్ అండ్ బ్యాగేజ్ చెకింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ అనే సుల్తాన్ 11th and 12th సెంచరీలో పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందూ రాజుని డిఫీట్ చేశాక ముస్లిం సామ్రాజ్యం తాలూకు ఉనికి చాటి చెప్దామని బిల్డ్ చేశాడు. కుతుబ్ మినార్ హైట్ 72.5 మీటర్స్. కేవలం రెడ్ అండ్ గ్రే శాండ్ స్టోన్ బ్రిక్స్తో కట్టిన ఏకైక టాలెస్ట్ మినారెట్ ఇన్ ద వరల్డ్ అవ్వడం దీని విశేషం. కుతుబ్ మినార్ని యునెస్కో వాళ్ళు 1993లో రికగ్నైజ్ చేశారు. సో దట్స్ ద కుతుబ్ మినార్ అండ్ దీని కన్స్ట్రక్షన్ అయితే 11th సెంచరీలో స్టార్ట్ అయ్యి 12th సెంచరీలో ఎండ్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ 18th సెంచరీలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు చాలా మట్టుకి కొలాప్స్ అయిందనమాట. బట్ దెన్ హౌఎవర్ రీకన్స్ట్రక్షన్స్ ఆర్ రెనోవేషన్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. అండ్ రైట్ బిహైండ్ మీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ దోస్ ఆర్ ద లేజర్స్ అనమాట. సో ఏమంటే కుతుబ్ మినార్ మీద దే విల్ బి ప్రొజెక్టింగ్ ద లేజర్స్ ఇన్ ద ఈవినింగ్ అరౌండ్ 6 or 6:30 అండ్ ఇదంతా ఇల్యూమినేట్ అవుతుంది అనమాట. లేజర్ షో చూడాలనుకుంటే కనుక యూ కెన్ కమ్ ఇన్ ద ఈవినింగ్. యాజ్ ఆఫ్ నో ఇది ఈవినింగ్, ఇంకా నైట్ అయితే దే విల్ స్టార్ట్ ద లేజర్ షో అనమాట. అండ్ ఇఫ్ యూ కెన్ సీ లైక్ ఇదంతా లైక్ సో ఏరోడ్రోమ్ ఆర్ ఎయిర్పోర్ట్ అనేది అటుపక్క ఉందనమాట. సో ఆల్ ద ప్లేన్స్ విల్ బీ ట్రావెలింగ్ అక్రాస్ దిస్. సో మీకు కనిపిస్తుంది ఇదొక ఫ్లైట్ కదా. నెక్స్ట్ ఇంకొక ట్వింకిల్ స్టార్ కనిపిస్తుంది కదా, దాట్స్ వన్ మోర్ ఫ్లైట్. ఓకే, ఎంత బిజీయో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత బిజీయో ఐమ్ టెలింగ్ యూ. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ కదా. ఇంకొకటి చూడండి, కమ్ ఆన్, యా, ఐ యూ ఏబుల్ టు సీ వన్ మోర్ ట్వింకిల్ స్టార్. సో ఇవన్నీ ఏరోప్లేన్స్ అనమాట. సో దే ఆర్ ఇన్ అ లైన్ టు ల్యాండ్ అనమాట. సో వన్ గోన్, సెకండ్ వన్, థర్డ్ వన్. లెట్ మీ చెక్ ఫర్ ద ఫోర్త్ వన్ ఎక్కడ కనిపిస్తుందా. అండ్ ఈ మినారెట్కి అట్లీస్ట్ 400 స్టెప్స్ ఉన్నాయన్నమాట. బట్ హవెవర్ జమా మసీద్ లాగా అయితే దీన్ని అలౌ చేయరు పైకి ఎక్కడానికి. ఎక్కుంటే చాలా బాగుంటుంది, బట్ దెన్ అగైన్ అందరూ ఎక్కితే మళ్ళీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇది ఒక పురాతన కట్టడం. సో మళ్ళీ పాడైపోతుంది అండ్ కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దే ఆర్ నాట్ అలౌవింగ్. ఏం మాట్లాడారు అంత గట్టిగా? సో దే ఆర్ నాట్ అలౌవింగ్ ఇట్ అనమాట. బట్ దెన్ యా, అండ్ ఈ సైట్ అంతా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ సీ ద గ్రీనరీ అండ్ మెయింటెనెన్స్. మన తమిళ్ ఢిల్లీ ఒక బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫర్ ఎవ్రీ 3 or 5 minutes
ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే అలాగా మినారెట్ని పాస్ ఆన్ అవుతూనే ఉన్నాయి. చెక్ ఇట్ అవుట్. విస్తారా. Yeah, boy. సో దట్స్ ద ల్యాండింగ్ స్పాట్ అటుపక్క అనమాట. సో రైట్ నౌ ఐఎమ్ అట్ ద బేస్ ఆఫ్ ద మినార్. మీకు కనిపిస్తుంది కదా వెనకాల. కెమెరా యాంగిల్ ఎలా ఉందో ఐ రియలీ డోంట్ నో, బట్ దీని మీద ఉర్దూ ఆర్ ఇస్లామిక్ ఇన్స్క్రైబింగ్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ సీ ద పిల్లర్. ఓ మై గాడ్. ఓకే. చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది. ఏంటంటే సుల్తాన్ అండ్ బేగం లాగా యూ కెన్ డ్రెస్ యువర్ సెల్ఫ్, గెట్ అ ఫోటో అండ్ దట్స్ ఇట్. ఎంజాయ్ ద ఫోటో. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ కమ్ హియర్ అండ్ ట్రై ఇట్ అవుట్. మంచి ఫొటోస్ తీస్తున్నారు. ఇంజనీరింగ్లో వచ్చినప్పుడు నాది ఇక్కడ ఫోటో ఉంటుంది, ఆ విండో నుంచి బయటకు వచ్చిన ఫోటో ఉంటుంది. కెమెరాలో నాకు తెలిసి ఐ కాంట్ షో యూ, బట్ ఈ కార్వింగ్స్ ఒకవేళ మీకు కనిపిస్తుంటే మాత్రం అవి చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఆ కార్వింగ్స్ చాలా చాలా మైన్యూట్ అండ్ వెరీ డీటెయిల్డ్ కార్వింగ్స్. ఈ నెట్ లాగా చాలా బాగుంది. అండ్ ఇంకా పైకి కెమెరా. ఓకే, ఇంకా ఓకే దట్స్ ది ఎండ్ అనమాట. ఈ కార్వింగ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది సమ్ అదే లైక్ లాంగ్వేజ్ అనమాట, విచ్ ఐ రియలీ డోంట్ నో. రెడ్ స్టోన్ ఇదంతా. రైట్, ఇప్పుడు మనం ఐరన్ పిల్లర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు దాని హిస్టరీ అనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ బాట్ టు ఢిల్లీ బై తోమర్ కింగ్. ఓకే, సమ్వేర్ ఇన్ 11th century ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఓకే, అండ్ weighing about 6,000 kgs, మేడ్ ఆఫ్ corrosion ఫ్రీ ఐరన్. ఇప్పటికీ కూడా అది corrosion అంటే లైక్ జంగు పట్టడం అయితే ఉండదన్నమాట. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ అండ్ మెటలర్జీ మార్వెల్ యాక్చువల్లీ. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద 11th century టిల్ నౌ ఈ పర్టికులర్ ఐరన్ పిల్లర్ అయితే మాత్రం ఇంతవరకు రస్ట్ పట్టలేదు అనమాట, corrosion ఫ్రీ. సో విల్ టేక్ ఎ క్లోజర్ లుక్ రైట్ నౌ, విచ్ ఐఎమ్ యాక్చువల్లీ సీయింగ్. ఐల్ షో యూ. సో మీకు కనిపిస్తుంది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇది ఐరన్ పిల్లర్ అనమాట, విచ్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆర్ పుట్ హియర్ ఇన్ 11th century. అండ్ ఒకవేళ జూమ్ చేస్తే ఎస్, అక్కడ అవి సంస్కృత్ అంటే యాక్చువల్లీ. సో సంథింగ్ ఈజ్ రిటన్ ఓవర్ దే. ఓకే, థ్యాంక్ యూ. జూమ్ చేసి చూపిస్తున్నాను. యూ కెన్ సీ రస్ట్, కరోషన్ కానీ ఏమీ లేదు అసలు. యాక్చువల్లీ అది జస్ట్ ద కలర్ అంతే. యాక్చువల్లీ దీని చుట్టూ ఇలాగా ఫెన్సింగ్ కూడా ఉండేది కాదు, బట్ హ్యూమన్ టచ్ తగిలితే, స్వెట్ తగిలితే అది జంగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఫెన్సింగ్ అయితే వేస్తారనమాట. అది ఇవన్నీ కొలాప్స్ అయిపోయిన తర్వాత రిమైన్స్ అనమాట. జస్ట్ యూ వ్యూవర్స్, కుతుబ్ మినార్ అండ్ ఐరన్ పిల్లర్ ఇన్ వన్ ఫ్రేమ్ అనమాట. అండ్ ఎస్, టాకింగ్ అబౌట్ పీపుల్, జనాలు అయితే మాత్రం బాగానే వచ్చారు. గుడ్ క్రౌడ్, చూస్తుండండి. అలా ఉందన్నమాట. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఎక్కడెక్కడైతే
ప్యాచ్ వర్క్స్ లైక్ ఈ ప్యాచ్ వర్క్స్ ఏం కనిపిస్తుంది, ఎక్కడెక్కడైతే డఫ్ అయిపోయిందో అక్కడ మన వాళ్ళు ప్యాచ్ వర్క్స్ చేశారనమాట. ఇది ఒరిజినల్, దిస్ ఇస్ ద ప్యాచ్ వర్క్. కట్స్ అండ్ గ్రూవ్స్ భలే ఉన్నాయి. మీకు లైక్ ఆ కార్వింగ్స్ కనిపిస్తున్నాయి లేవో ఐ రియలీ డోంట్ నో. చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఓకే, వైట్ బ్యాలెన్స్ సరిపోయింది. సో యూ కెన్ సీ దోస్ కార్వింగ్స్ అనమాట, రైట్ ఫ్రమ్ టాప్ టిల్ ద బాటమ్. కార్వింగ్స్ అయితే చాలా బాగా చేశారు. ఓకే, ఎస్, టేక్ ఎ క్లోజర్ లుక్. ఓకే, బర్డ్స్ నెస్ట్ పెట్టుకున్నట్టున్నాయి అక్కడ. ఈ టవర్ కన్స్ట్రక్షన్లో 27 హిందూ అండ్ జైన్ ఆర్కిటెక్చరల్ మెంబర్స్ కూడా ఉన్నారు. అందుకే ఆర్కిటెక్చర్లో మీకు హిందూ స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. ట్రెడిషనల్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అండ్ సౌత్ వెస్టర్న్ ఏషియన్ డిజైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడున్న పిల్లర్స్ అండ్ ఆర్కిటెక్చర్ని చూస్తే. మీకు ఎలాగుందో తెలియదు కానీ నాకు మాత్రం కళ్ళు తిరిగేదానికి అలా చేసినందుకు. ఇందాక నేను చెప్పాను కదా 2012లో ఇక్కడికి వచ్చాను. ఇదే ఇక్కడి నుంచే ఫోటో తీసుకున్నాను అనమాట. ఏముంది అక్కడ? ఏమీ లేదు. అండ్ ఇక్కడ జూమ్ చేసి చూస్తే మీకు శిలలపై శిల్పాలు చెక్కినారు. సో చాలా శిల్పాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. I'll go slowly if you are able to see them. అంటే అన్నీ డిమాలిష్ అయిపోయి, అంటే పాడైపోయి, బట్ దెన్ యాజ్ ఆఫ్ నౌ అనమాట ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక, సో ఇవన్నీ జస్ట్ స్టోన్ మీద స్టోన్, అంతేగాని లైక్ సిమెంట్ కానీ ప్లాస్టర్ కానీ అలాంటిది ఏం యూజ్ చేయలేదు. బట్ దెన్ హౌఎవర్ పైకి వెళ్ళిన తర్వాత ఐ రియలీ డోంట్ నో హౌ దే హ్యావ్ మేనేజ్డ్. సో ఇవన్నీ జస్ట్ పేర్చుకుంటూ వెళ్ళిన స్టోన్స్ అనమాట ఇవన్నీ. చూడండి, అండ్ జూమ్ ఇన్. ఓకే, చిన్న మినిమలిస్టిక్, అది సిమెంట్ అనాలో ఏమో ప్లాస్టర్ అనాలో ఐ రియలీ డోంట్ నో, బట్ అదనమాట. ఈవిడెవరు? ఆవిడ బ్లాగ్ చేస్తుంది అలాగా. ఇక్కడ 2 నన్నే చూస్తున్నాయి రామచిలుకలు. హై, కుతుబ్ మినార్ చూసాం, అండ్ ఐరన్ పిల్లర్ చూసాం, అండ్ ఆ ఏరియా మొత్తం చూసాం. అండ్ ఇది 1/2 అనమాట, ఇది సెకండ్ హాఫ్. ఓకే, సో సెకండ్ హాఫ్ కూడా చూద్దాం. లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ కుతుబ్ మినార్ ఫ్రమ్ ది అదర్ సైడ్ అనమాట. Khalji's Madrasa, Khalji's tomb of Iltutmish. ఇది టాంబ్ ఆఫ్ ఇల్తుత్మిష్. ఇందాక కరెక్ట్గా చదవలేదు. సో మనం వెళ్తుంది ఇప్పుడు బేసికల్లీ
సమాధి ఆఫ్ కింగ్ అనమాట. చూద్దాం. సో ఇలా ఉంది ఇన్సైడ్. రాజుగారు పడుకున్నారు లోపల. ఇది ఆయన సమాధి విత్ మార్బుల్ స్టోన్. ఓకే, అండ్ అంబియన్స్ చాలా బాగుంది. రాజుగారు కదా మాత్రం ఉండాలి. స్టోన్ మధ్యలో మార్బులా? ఓకే. ఇటుపక్క ఇంకేం లేదు. సో బేసికలీ ఇలాగే తాజ్మహల్లో కూడా ఉంటుంది, బట్ వాళ్ళు లోపలికి అయితే అలో చేయరనమాట. సో సో నెక్స్ట్ సెక్షన్లో ఇవన్నీ ఇండివిజువల్ రూమ్సా, కారాగృహాల, మనకైతే తెలీదు. లెటెస్ట్ ట్రై టు గెట్ ఇన్ సైడ్. అవి చూస్తుంటే ఇదైతే ఖచ్చితంగా కారాగృహమే. ఇట్స్ నాట్ అ టిపికల్ రూమ్ యాక్చువల్లీ. సో సెల్ నెంబర్ 1, సెల్ నెంబర్ 2 ఓపెన్ ఉంది. జైల్ బ్రేక్. ఇందాక అక్కడ ఆడియో స్టాటిక్ సౌండ్ వచ్చింది, విన్నారా? ఎందుకంటారు? మేబీ ఖాన్ గారి పేరు సరిగ్గా పలకలేదు అన్నందుకు చిన్న జలకిద్దాం అనుకున్నారేమో. మమ్మే. మళ్ళీ ఇది ఒకటి లోపల. వావ్. ఈ లోపలికి ఏముందో చూద్దాం. లెట్ us go. ఏముంది? ఏం లేదు, జస్ట్ బ్యాక్ సైడ్ అనమాట. ఓకే, ఇదంతా ఓపెన్ ప్లేస్, పార్క్. ఏంటి అక్కడ? వెల్ల, బావి, వాటర్ వెల్ అనమాట. ఈ చెట్టు బాగుంది యాక్చువల్లీ. పైకి వెళ్ళకుండా గేట్ వేస్తారు, లేకపోతే మనోళ్ళు ట్రై చేస్తారు పైకి వెళ్ళడానికి. మనోళ్ళు ఏం కర్మ, నేను కూడా పైకి వెళ్దామని అనుకున్నాం కానీ గేట్ వేసేసి ఉంది. బయటకు వచ్చాం. మీకు క్లౌడ్స్ ప్యాటర్న్ కనుక మీకు కెమెరాలో కనిపిస్తే కనుక ఎంజాయ్. చాలా చాలా బాగుంది. ఒక వేవ్స్ లాగా మొత్తం అంతా. అది సో అలాగా వేవ్ ప్యాటర్న్లో వచ్చిందనమాట క్లౌడ్ ఫార్మేషన్. బయట చూసినప్పుడల్లా కొరతనం పోదు, పైకి చూడాల్సిందే. ఓకే, ఇంకేంటి వీళ్ళందరూ పడింది 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 సచిన్. అయ్యయ్యో, సెట్ అయిపోయి ఉంటుంది దెబ్బకి. సో ఇది ఇంకొక పర్స్పెక్టివ్లో. అండ్ పైన అయితే రెడ్ సిగ్నలింగ్ బీకన్ లైట్ అయితే ఉంది. ఓకే, ఎక్స్ట్రీమ్ జూమ్. డీటెయిల్స్ ఇన్ ద వీడియో, లైక్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో నాకు చెప్పండి. దిస్ ఇస్ Vivo X70 Pro ఫోటోగ్రఫీ సిరీస్ అనమాట. ఓకే, tomb of Imam Zameen. ఓకే, there you go. ఓకే, సో అలా ఉందన్నమాట. బుర్కా వేసినట్టు వీళ్ళు ఇక్కడ సమాధి కూడా ఇలాగ కవరింగ్ చేస్తారు. ఓకే, నో అఫెన్స్. ఓకే, జస్ట్ సరదాగా చెప్పండి. అండ్ యాక్చువల్లీ 6 o'clock ఐ థాట్ ఆఫ్ ప్యాకింగ్ అప్ అండ్ గోయింగ్ టు ద రూమ్. కానీ సెక్యూరిటీని అడిగాను అనమాట. సో వాట్ ఈస్ ద టైమ్ ఫర్ దిస్ లేజర్ షో అని. ఆడి 7 o'clock అన్నాడు. సో 7 o'clock వరకు ఈ చైలో నేనేం చెయ్యాలో నాకైతే అర్థం కావట్లేదు.
వచ్చిన ఫ్లైట్లు కౌంట్ చేసుకోవడం, లేకపోతే కపుల్స్ వాళ్ళ ఫోటోషూట్లకి హెల్ప్ చేయడం, లేకపోతే వాళ్ళు చేసేవి చూడడం. ఇప్పుడే లైట్స్ వేసాడు, సో ఆ లేజర్ షో కూడా త్వరగా వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. వెయిటింగ్ ఆల్రెడీ. ఎస్, ఒక ఫ్యామిలీకి ఒక ఫోటో తీశాను. సో ఇంకా లేజర్ షో ఎప్పుడవుతుందో బాబోయ్, చలి. సో వీడియో అయితే కంప్లీట్గా చూసారు కదా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లోటస్ టెంపుల్ వ్లాగ్ అండ్ కుతుబ్ మినార్ వ్లాగ్ అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే ఐ విల్ డూ మోర్ అండ్ మోర్ వ్లాగ్స్ లైక్ దిస్. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నౌ టైం అయితే 6 o'clock అయింది. అండ్ చలి ఈస్ డొబిఫైయింగ్ లైక్ ఎనీథింగ్. మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రూమ్కి వెళ్ళిపోవాలి. అండ్ డోంట్ గో అవే, బికాస్ లైక్ స్టే ట్యూన్. టుమారో మనం అయితే ఆగ్రా వెళ్తున్నాం. ఆగ్రాలో యూ విల్ బీ హ్యావింగ్ తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ కూడా ఉంటుంది. సో ఆ వ్లాగ్ కూడా ఖచ్చితంగా చూడండి అండ్ షేర్ చేయండి. వాట్ ఎల్స్? That's all as of now. So this is Karthik Viyappu signing off, and I'll see you with one more travel vlog once again. Till then, keep watching the space, keep liking my videos, and take care. Bye bye.